శ్రీ గురుభ్యో నమః. అందరికీ పోర్టల్ టు లవ్ అండ్ లైట్ తరపున హార్దిక స్వాగతం. మనం ఫకీర్ టు ద జర్నీ కంటిన్యూస్, ప్రయాణం కొనసాగుతోంది. ఇందులో 16వ ఎపిసోడ్లో ఉన్నాం ఈరోజు. గత 2 ఎపిసోడ్స్ ద్వారా బాబా మతోన్మాదము అంటే ఇతర మతస్థుల పట్ల ద్వేష భావన, దానితో హింసాత్మక చర్యలు చేయటం, దాని వెనుక ఉన్న కర్మ సంబంధం ఏమిటి అది అంటే మనలో పాతుకుపోయిన ఆ ద్వేషం అనేది, అది కూడా మతానికి సంబంధించిన ద్వేషం ఎలా ఉంటుంది, దాని వెనుక కర్మబంధం ఎలా ఉంటుంది, అది గనక మనకి కపుల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ అంటే ప్రకృతి మనకి అవకాశం కల్పిస్తుంది. ఓకే, 2 జన్మలు, 3 జన్మలు, 4 జన్మలు, అలా కొన్ని జన్మల్లో అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో అయినా ఈ ద్వేషాన్ని విడనాడి మంచి జన్మ తీసుకుంటారు, ఆత్మోన్నతికి ఆత్మపరంగా ముందుకు వెళ్తారు అని మనకి కొన్ని ఛాన్సెస్ ఇస్తుంది ఆ ప్రకృతి. అది మనం గమనించుకోకుండా, అది సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అంటే ఎవల్యూషనరీ ప్రాసెస్లో వెనక్కి వెళ్ళటం అంటే జంతు జన్మలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ జంతు జన్మల్లో కూడా మనకి ఒకలాంటి లోపల ఆందోళన, అంటే నేను ఇక్కడ ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను ఈ జంతు సామ్రాజ్యంలో ఇక్కడ ఉండవలసిన దానిని వాడిని కాదు అన్నది అక్కడ కూడా ఒకలాంటి ఆందోళనకే గురి అవుతాం. ఆ జన్మలో కూడా జంతువుగా పుట్టినా సరే. అందుకని అంతవరకు తెచ్చుకోవద్దు, మీరు మీలో ఉన్న ద్వేషాన్ని విడనాడండి అని బాబా ఎంతో చక్కగా మనకి హితేష్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించారు. మరి ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాము. ఇది మనందరికీ ఫేవరెట్ అత్తా కోడళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాగ్రత్తగా విందాము. దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని మనం గమనించుకుంటూ మన నిత్య జీవితంలో దాన్ని ఎంతవరకు ప్రాక్టికల్గా మనం దాన్ని బాబా చెప్పినట్టు చేయగలమో చూద్దాం. లెట్స్ సీ. ప్రతి ఒక్కళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే అత్త కోడళ్ళు, వదిన మరదళ్ళు, ఇట్లాగా మామ అల్లుళ్ళు, ఈ సంబంధాల మధ్యలో ఉన్న వివాదము కానీ, ద్వేషం కానీ, అలాంటివి ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఉంటాయి ఇవి. మరి దాని లోతులో బాబా ఏం వివరిస్తున్నారో చూద్దాం. బాబా అంటే ఇక్కడ రుద్ర అడుగుతున్నాడు, బాబా కుటుంబ రాజకీయాల్లో అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఇలాంటి పూర్వజన్మ కర్మ బంధాలు ఉంటాయని మీరు చెప్పారు. అంటే బాబా అంటున్నారు, తప్పకుండా నాయనా. ఉదాహరణకి అత్తామామలు కోడలు సంబంధాన్ని, అంటే ఇన్లాస్కి డాటర్ ఇన్లా కోడలికి మధ్య ఉన్న సంబంధాన్ని తీసుకుందాం. చాలా సందర్భాల్లో కోడలు ఏదో ఒక పూర్వజన్మల్లో అత్తమామలకి కూతురుగా ఉండి ఉంటుంది. నిజానికి అనేక జన్మలలో మరియు ఈ జన్మలో కూడా ఆ ఆత్మలు కొన్ని విషయాలను పరిష్కరించుకోవడానికి వచ్చాయి. కానీ కూతురు లేదా కొడుకుగా కాకుండా కోడలిగా వచ్చాయి. గుర్తుంచుకోండి, ప్రతి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కొన్ని సహజమైన భేదాలు, అంటే స్వాభావికంగానే ప్రతి మనిషికి మధ్య, ఇద్దరు మనుషులకి మధ్య వివాదం, కొన్ని ఆ మనస్పర్ధలు, ఒపీనియన్ క్లాషెస్ ఉంటాయి. అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఉంటాయి సహజంగానే. మరియు అది పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కూడా ఉంటాయి కొన్ని. పేరెంట్స్కి పిల్లలైనా సరే వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. కానీ ఆ బంధం తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉన్నందున చాలాసార్లు ఆ సమస్య పరిష్కారం కాకుండా తేలిగ్గా దాటేస్తారు. అంటే నా బిడ్డేగా తప్పు చేస్తే ఏముంది అని ఒక తల్లి సమర్థించుకోవటం, మా అమ్మే కదా ఇట్లా చేసినా పర్లేదులే, మా నాన్నే కదా, నేను ఒకవేళ ఏదైనా బానిసకి గురి అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి సరిగ్గా ఫ్యామిలీ కుటుంబాన్ని పోషించుకోకుండా ఒక తాగుబోతు కానీ, ఇలా మా తల్లిని హింసించే కొంతమంది ఫిజికల్ అబ్యూస్, కొట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
కానీ అది నా తండ్రే కదా అని ఫర్గివ్ చేసే పిల్లలు ఉంటారు. అయినా సరే తండ్రి అన్న బంధంతో ప్రేమిస్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా. అదే అంటున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా సరే తల్లిదండ్రులకి, బిడ్డలకి మధ్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్దుకుపోతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్. అని చెప్తున్నారనమాట. చాలా పరిష్కరించని సమస్యలుంటాయి. తండ్రులు, కొడుకుల మధ్య వారి సొంత సమస్యలు వారికుంటాయి. మీ పూర్వజన్మ కర్మ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరియు వాటిని విడిచిపెట్టి ముందుకు సాగడానికి ప్రకృతి మిమ్మల్ని ఒక బంధంలోనికి తెచ్చింది. మళ్ళీ మనకి కొత్త డ్రామా స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. మళ్ళీ మూవీ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ ఎవరు? ప్రకృతి. ప్రకృతి అనేది ఒకటి క్రియేట్ చేసింది స్టేజ్. ఇదిగోండి ఈ స్టేజ్ మళ్ళీ మీకు క్రియేట్ చేయబడింది. ఇందులో నీ పాత్ర ఏమో కోడలి పాత్ర, నీ పాత్ర అత్తగారి పాత్ర, ఫలానా ఆయన ఏమో మామ, వీళ్ళు అల్లుడు, ఇట్లా ఒక స్టేజ్ సెట్ చేసి క్యారెక్టర్స్ అన్నీ ఒక సిద్ధంగా ఉన్నాయన్నమాట. మీ పూర్వజన్మ కర్మ సమస్యలను పరిష్కరించుకోవడానికి వాటిని విడిచిపెట్టి ముందుకు సాగడానికి ప్రకృతి మిమ్మల్ని ఒక బంధంలోకి తెచ్చింది. మీరు అంగీకరించకపోవచ్చు లేదా విభేదించడానికి అంగీకరించవచ్చు, కానీ వదిలించుకోవాలి. అంటే ఏంటి? అంగీకరించకపోవచ్చు. యు మైట్ నాట్ అగ్రీ. అంటే ఒక బంధంలోకి తెచ్చాం. ఇలా ఒక కుటుంబం అనే బంధంలోకి. అంటే మీరు ఆ రోల్ కానీ, ఆ ఎదుటి వ్యక్తి పాత్రను కానీ మీరు అగ్రీ చెయ్యకపోవచ్చు. అగ్రీ చేస్తున్నా, నేను వ్యతిరేకిస్తున్నాను అని కూడా అనుకోవచ్చు. అంటే ఏదైనా సరే వాళ్ళతో అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అట్లా. కానీ ఏంటంటే అక్కడ మన క్యారెక్టర్, ఆ రోల్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ దోషం మనలో ఏదైతే తెచ్చుకున్నామో దానిని వదిలించుకోవాలి. అది అక్కడ ఇంపార్టెంట్. ప్రకృతి మనకి ఎందుకు స్టేజ్ మళ్ళీ సెట్ చేసిందంటే నీ లోతుల్లోకి వెళ్ళి ఏముందో దాన్ని నువ్వు వదిలించుకోవాలి. మన జన్మలు తీసుకునేది వదిలించుకోవడానికి, తగిలించుకోవడానికి కాదు. అది ప్రతి ప్రకృతి మరియు ప్రగతి యొక్క మౌలిక నియమం, ఫండమెంటల్ లా ఆఫ్ నేచర్ అండ్ ప్రోగ్రెస్. అంటే ఇదంతా కూడా ఇట్లా స్టేజ్ సెట్ చేయటం, మళ్ళీ జన్మ తీసుకోవటం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ తీసుకోవటం, ఇదంతా ఏంటంటే ఒక ఫండమెంటల్ లా. మనకి ఈ ప్రకృతిలో ఉన్న ఒక నియమం అన్నమాట అది. వదిలివేయడం మరియు ఆ సమస్యను దాటి వెళ్ళేలాగా వదిలేయడం. ఆ సమస్య ఇక మిమ్మల్ని చేదుగా కానీ, అంటే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, ఒక ఒక మంచి వ్యక్తిగా కాకుండా ఆ అంటారు కదా, ఇతను బాగా విసుగ్గా ఉంటాడు, అట్లాంటి ఒక బెటర్ పర్సన్గా కానీ, కోపంగా కానీ, బాధగా కానీ, నిరాశగా కానీ చేయకుండా ఉండేలాగా వదిలివేయడం. వదిలివేయటం కూడా లెట్ గో అంటే ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. అవునే, లోపల దిగమింగుకొని బయటికి నటించటం కాదు సంతోషంగా ఉన్నట్టు. లోపల మనకి బాధ, దుఃఖం, నిరాశ, కోపం, ద్వేషం ఏమీ లేవు. చక్కగా ఒక స్మైల్తో వదిలేస్తున్నాము. ఏదైతే వదిలించుకోవాలో దాన్ని మనం దిగమింగుకోవట్లేదు. చక్కగా జస్ట్ లెటింగ్ గో విత్ ఎ స్మైల్. ఒకవేళ ఆ సమస్య అలా చేస్తే మీరు ఆ సమస్యను పరిష్కరించడానికి తిరిగి వస్తారని నిశ్చయంగా తెలుసుకోండి. మనం ఎప్పుడైతే ఆ సమస్యని ఒక విసుగ్గా, కోపంగా నాకెందుకు వచ్చింది అన్నట్లు గనక మనం ఆ సమస్యని ఎదుర్కోవాలని చూస్తే అది ఎదుర్కొన్నట్టు కాదు. ఓన్లీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్ విత్ ఎ స్మైల్. అంటే యాక్సెప్టెన్స్ అది. ఆ యాక్సెప్ట్ చెయ్యాలి ముందు ఆ పరిస్థితిని కానీ, ఆ వ్యక్తిని కానీ యాక్సెప్ట్ చేసి ఒక చిరునవ్వుతో ప్రశాంతంగా దాని నుండి బయట పడగలిగితేనే అది పూర్తిగా మన నుండి దూరమైనట్టు. అదర్వైజ్ మళ్ళీ స్టేజ్ సెట్ చేస్తానంటుంది ప్రకృతి. ఇప్పుడు అనేక జన్మలుగా ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఒక స్టోరీ లాగా చెప్తున్నారు. దయచేసి స్టే ఫోకస్గా వినండి. అనేక జన్మలుగా ఇద్దరు వ్యక్తులు తల్లి బిడ్డగా, తండ్రి బిడ్డగా, అన్నదమ్ములుగా, అక్కా చెల్లెళ్ళుగా, కొన్నిసార్లు భార్యాభర్తలుగా వచ్చారనుకోండి. అయినా ఇంకా సమస్యలు మరియు కర్మ భారాలు పరిష్కరించుకోవలసి ఉంది. ఇలా ఎన్నో రోల్స్ ప్లే చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు.
అన్నదమ్ములుగా వస్తున్నారు, అక్క చెల్లెళ్ళుగా వస్తున్నారు, భార్యాభర్తలుగా వస్తున్నారు, తండ్రి కొడుకులుగా అనేక రోల్స్ ప్లే చేశారు గానీ, ఇంకా వాళ్ళ మధ్యన ఆ కర్మ భారం ఇంకా పరిష్కరించుకోవాల్సిన ఉన్నాయి. ప్రస్తుత జీవితంలో మీరు ఒక వ్యక్తిని మీ తల్లిగా ఎంచుకోవాలని కోరుకోకపోవచ్చు. గుర్తుంచుకోండి. మీరు మీ తల్లిదండ్రులను ఎంచుకుంటారు. మనమే ఆత్మతలాల్లో మనం మన పేరెంట్స్‌ని నేను ఈ పలానా ఆవిడని తల్లిగా ఎంచుకుంటున్నాను ఈ జన్మలో. ఈ పలానా ఆయన్ని నా తండ్రిగా ఎంచుకుంటున్నాను అని ఆత్మతలంలో మనం డిసైడ్ చేసుకుంటేనే వాళ్ళు మన పేరెంట్స్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా అది తల్లే, కానీ తరచుగా కర్మబంధం అంత తీవ్రంగా ఉంటుంది. మీరు సమస్యలను పరిష్కరించుకోవటానికి లేదా తండ్రికి దగ్గరగా ఉండటానికి తల్లిని ఎంచుకుంటారు. ముందు మనం తల్లిని ఎంచుకుంటాం. దానికేంటంటే చెప్తున్నారు. ఆ తల్లిని ఎంచుకునేటప్పుడు మనకేదన్నా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవటానికి ఆ తల్లి సహాయం కోసమని ఆవిడని తల్లిగా తెచ్చుకోవచ్చు. లేదా తండ్రికి దగ్గరగా ఉండటానికి అటువంటి తల్లిని ఎంచుకోవచ్చు. అంటే ఆ తల్లి ఏమన్నా బాధ్యత రహితంగా ఉండే తల్లి అయ్యుండొచ్చు, పట్టించుకోని తల్లి అయ్యుండొచ్చు, కోపిష్టి అయిన తల్లి అయ్యుండొచ్చు. అట్లా. అలాంటి తల్లి ఉన్నప్పుడేంటంటే, నేను నా తండ్రికి దగ్గరగా ఉంటాను అనుకుని నిర్ణయం తీసుకొని అటువంటి తల్లిని తెచ్చుకోవచ్చు. అలా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ గత జన్మ సోదరిని తల్లిగా ఎంచుకున్నారు అని అనుకుందాం. అంటే ఏంటి? ఇప్పుడున్న తల్లి, మన తల్లి ఎవరైతే ఉందో గత జన్మలో మన అక్క, మన సోదరి. ఎందుకంటే మీ సోదరి ఎప్పుడు మీ గురించి కాపాడుతూ నిస్వార్థంగా ప్రేమించింది. పూర్వజన్మలో అక్క మనల్ని చాలా ప్రేమగా చూసుకుందనమాట. ఒక తల్లిలాగా చూసుకుంది. అందువల్ల ఈ జన్మలో మీరు మీ సోదరినే తల్లిగా ఎంచుకొని, మీ సొంత తల్లి గర్భం కాకుండా ఆమె గర్భాన్ని కోరుకున్నారు. సొంత తల్లంటే ఏంటి? పూర్వజన్మలో ఒక తల్లుంది గదా! ఆ తల్లి గర్భాన్నే మళ్ళీ కోరుకోకుండా ఎవరైతే అక్కగా నా జన్మలో చూసుకుందో, ఆ అక్క గర్భాన నేను జన్మిస్తాను అని, ఆవిడని నేను తల్లిగా తెచ్చుకుంటానని ఈ జన్మలో తెచ్చుకున్నాం. మీ సోదరి తల్లిలా మిమ్మల్ని ప్రేమగా పెంచింది. కానీ, మీకు గత జన్మల్లో మీ తల్లితో పరిష్కరించాల్సిన వివిధ సమస్యలు మిగిలిపోయాయి. అక్కడ ఆ ముందు జన్మలో ఉన్న తల్లితో అనేక సమస్యలున్నాయి. అవి అట్లాగే పెండింగ్ ఉండిపోయినియి. అవి తీర్చుకోలేదు, పరిష్కరించుకోలేదు. ప్రకృతి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అవి ఎదుర్కోవాల్సిందేనని నిర్ధారిస్తుంది. అట్లా పెండింగ్ హోంవర్క్ ఉంటే కుదరదు గదా! అవి తీర్చుకోవాలి మనం. అందుకే అది ఒక సున్నితమైన జాలాన్ని వేస్తుంది. మీరు ఒక కుటుంబంలో వివాహం చేసుకొని, చివరికి మీ గత జన్మ తల్లిని మరోసారి తల్లి అని పిలవాల్సిన పరిస్థితొస్తుంది. కానీ ఈసారి ఆమె మీ అత్తగారు. మదర్ ఇన్ లా. ఆవిడ మదరే. ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు అంతకు ముందు జన్మలో మదర్, ఈ జన్మలో మదర్ ఇన్ లా అట్లా తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం ఎస్కేప్ అవ్వటానికి ఏం చేసాం? ఆ ముందు జన్మలో తల్లితో కొన్ని ఉన్నాయి. పరిష్కరించుకోవాల్సినయి. కానీ ఈ జన్మలో ఒక ఆవిడని తెచ్చుకోకుండా మా అక్కని తల్లిలాగా తెచ్చుకున్నాను. ఆవిడ పోయిన జన్మలో ఎంత జాగ్రత్తగా చెల్లెలిని చూసుకుందో, ఈ జన్మలో కూడా ఒక తల్లిగా అంతే ప్రేమగా చూసుకుంటాను. దట్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు ఆ తల్లితో పూర్వజన్మలో ఉన్న తల్లితో ఉంది. సమస్యలున్నాయి కాబట్టి, అవి అప్పుడు తీరలేదు కాబట్టి, చక్కగా ఆవిడని మనం అత్తగారి కింద తెచ్చుకుంటున్నాం. అందుకే అత్తమ్మ అంటామనమాట. అలా కథ ముందుకు సాగుతుంది. అండ్ దెన్ ద డ్రామా బిగిన్స్. ప్రకృతి మీ సమస్యను పరిష్కరించాలి అని అనుకుంటుంది. అలాగే మీ గత జన్మ తల్లి కూడా తన సమస్యలను పరిష్కరించుకోవాలి అని అనుకుంటుంది. మనకే కాదు మరి ఆ తల్లికి కూడా ఉంది కర్మబంధం మనతో. మన అత్తమ్మతో మనకి కర్మబంధం ఉంది కాబట్టే ఈ జన్మలో అత్త కోడల్లాగా చక్కగా ఈ డ్రామా స్టార్ట్ చేసుకున్నాం. తల్లి, కూతురుగా మీ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నప్పటికీ, ఎన్నో సమస్యలు పరిష్కరించకుండా మిగిలిపోయాయి. కాబట్టి, ఈ జన్మలో మీరు ఇద్దరూ ఆ పరిస్థితి నుండి తప్పించుకోవాలనుకున్నప్పటికీ, మదర్ నేచర్ ప్రకృతి ఏం చేస్తుంది? తన పిల్లలు
తమ విభేదాలను పరిష్కరించి నిస్వార్థంగా ప్రేమించుకొని ముందుకు సాగాలి అని కోరుకుంటుంది. మరి అదే చెప్పారు కదా! తల్లిదండ్రులు, పిల్లలకి మధ్య ఉన్న ఏదైనా సమస్యలుంటే దానిని ఆహ్, ఇట్స్ ఓకేలే అని పక్కకు నెట్టేస్తాం. మనం దాన్ని సీరియస్‌గా తీసుకోం. అబ్బా! నా బిడ్డే కదా అనుకుంటాం. లేతే నా తల్లే కదా అనుకుంటాం. ఆ సమస్యలు తీరవనమాట. అందుకని ఇట్లా అపోజిట్ రోల్ ప్లే చేస్తే గాని అవి చక్కగా మనకి బయటికి కనిపించవు. ఓహో! మనం తీర్చుకోవాల్సిన సమస్యలివా అని. ఇప్పుడే మీరు కోడలిగా మారిపోయారు. దురదృష్టవశాత్తు అనేక దేశాల్లో అత్తగారి లేదా కోడలి పరిస్థితి విషాదకరంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించి ప్రకాశం అంటే దివ్య జ్ఞానం వైపు చేరుకోవాల్సిన స్థితిలో ఈ ఇద్దరూ మంచి ఆత్మలు తిరిగి గొడవలు మొదలుపెట్టి తమ మధ్య విభేదాలను మరింత బలపరుచుకుంటారు. మరి జ్ఞానం ఉండదు కదా! ఒక సామాన్య మానవుడికి ఇటువంటి ఆహా! ఇంత జరుగుతుందా? ఇంత కర్మబంధం అనేది ఒకటుంటుందా? అనేది తెలియదు కాబట్టి ఏం చేస్తాం? మన కళ్ళ ముందు ఏం జరుగుతోందో అదే నిజం అని నమ్ముతూ, మన సహజ స్వభావాన్ని మనం అంటే మన ఆత్మలము ఇది కేవలం మనం శరీరాన్ని కప్పుకున్నాం అంతే. ఇది కాదు మనం అన్న సంగతి ఒక సామాన్య మానవుడికి తెలీదు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక ప్రయాణంలోకొచ్చినా సరే వీటిని విన్నా సరే, థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా సరే, దాన్ని ప్రాక్టికల్‌గా మన అత్తగారిని, మామగారిని చూసినప్పుడు ఈ కర్మ సంబంధం అంతా గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఒక మాట అన్నా సరే, ఓకే. ఇది నేను తీర్చుకోవలసిన సమస్య. నాలో ఒకలాంటి ద్వేషం కానీ, భావోద్వేగం కానీ, కోపం కానీ వస్తోంది ఆ మాట అన్నప్పుడంటే, నేను ఇంకా ప్రేమతో వాళ్ళని చూడట్లేదు. సో, ఐ నీడ్ టు రెక్టిఫై దట్. ఆ ప్రాబ్లమ్‌ని నేను కరెక్ట్ చేసుకోవాలి అన్న ఆలోచన మన వెంటనే రాకపోతే, దానిని మనం ఒక స్మైల్‌తో సంతోషంగా ముందుకు వెళ్ళకపోతే, మళ్ళీ దాన్ని ఇంటెన్సిఫై చేసుకొని నెక్స్ట్ జన్మలోకి తెచ్చుకుంటాం. కదా! అదే. ఆ విభేదాలను మరింత బలపరుచుకుంటారు. మనం తెలియక ఇయన్నీ చేస్తామనమాట. ఈ జన్మలో అత్తలు, కోడళ్ళు అదే చెప్తున్నారు. చాలా దేశాల్లో ఇట్లా అత్త, కోడళ్ళు ఇంకా గొడవలు పెట్టుకొని ఇంకా బలపరుచుకుంటున్నారు కర్మబంధాన్ని అంటున్నారు. ఇద్దరు మంచి ఆత్మలు కర్మబంధంలో చిక్కుకుపోతే బోత్ ఆర్ గుడ్ సోల్స్. మంచి సోల్స్ మంచి ఉన్నతంగా ఉన్నవాళ్ళే. కాపోతే ఏంటంటే కర్మబంధంలో చిక్కుకుపోతున్నారు. రాజకీయాలు, కుట్రలు, ఈ చిన్న చూపు చూడటం, భర్తను భార్య నుండి దూరం చేయాలనుకోవటం. అత్త చేసే పనేంటంటే, భర్తని భార్య నుండి దూరం చేయాలని అనుకోవడం. లేదా ఆహ్, కొడుకుని తల్లికి దూరం చేయాలని ఇట్లా కోడలనుకోవటం. అలాంటి నరక యాతనలో మునిగిపోతున్నారు. ఇవే కదా మనకి పొద్దున్నే లెగిస్తే మన నెయిబర్స్‌లో చూస్తా ఉంటాం. న్యూస్ పేపర్స్‌లో చూస్తా ఉంటాం. ఇట్లా దూరంగా ఆహ్, నా భర్త వేరే కాపురం పెట్టుకోవటం కానీ, అంటే ఇంక నువ్వు ఇంక మీ తల్లిని చూడటానికి వీల్లేదు అని కోడలంటం. లేతే కోడలు అత్తగారు పై చేయి అనుకోండి ఆవిడది పెద్ద నోరైతే కొడుకుని ఏం చెప్పినట్టే వినాలి. నా మాట ప్రకారమే కోడలు వినాలి అని ఆవిడ భర్తకి దూరం చేయటం. ఇలాంటివన్నీ మనం నిత్యం చూస్తానే ఉంటాం. ఇలా నరకయాతనలో మీరు మునిగిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. సమస్యలను పరిష్కరించాల్సిన స్థితిలో సమస్యలను మరింత పెంచి మరిన్ని జన్మల పాటు కర్మ సమతుల్యాన్ని అంటే మన కార్మిక్ బ్యాలెన్స్‌ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సింపుల్‌గా తీర్చుకోవాల్సింది ఒక లైఫ్ టైమ్‌లో తీర్చుకోవాల్సినయి మీరు ఇవే రిపీట్ చేసుకుంటే మా అత్త, మా కోడలు, మా మామగారన్నారు అనుకోని ఆ సమస్యలో ఎన్నో జన్మలు తీసుకుంటున్నారు మీరు అన్నెసెసరీగా అంటున్నారు. ఇదంతా మరీ దారుణంగా మారి ఒక దశకు వచ్చినప్పుడు ప్రకృతి ఇది వ్యర్థము అని గుర్తించి వారిని తిరిగి పరిణామ క్రమంలో అంటే బ్యాక్ ఇంటు ద ఎవల్యూషనరీ చార్ట్‌లో వెనక్కి పంపించేస్తుంది. పంటి మీద భారం మోసే మృగాలుగా మారే స్థాయికి లేదా ఇంకా దుర్భాగ్యంగా అభివృద్ధి లేని స్థాయికి పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ పరిణామ క్రమంలో కిందకి పడిపోతాం, జంతువులం అయిపోతాము. ఎందుకంటే వారు సరళమైన సమస్యలను సాధారణ నాగరిక మానవుల్లాగా పరిష్కరించుకోలేకపోయారు కాబట్టి. ఇంకా నాగరికత కోల్పోయి మనకి న్యూస్ పేపర్స్‌లో చూస్తా ఉంటాం. కోడల్ని పెట్రోల్ పెట్టి తగలబెట్టటం కానీ, అత్తగారినేమో
ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లోకి అక్కడ నెట్టేయటం కానీ, లేకపోతే ఇంటి నిండా పని ఆ పెద్దావిడతో చేపించటం. ఇలాంటి హింసాత్మక చర్యలు అవన్నీ కూడా మనం ఎక్కడో టెర్రరిజం ఇవన్నీ చెప్పుకుంటాం గానీ, ఇవన్నీ కూడా హింసాత్మకమైనవే. అలా ఎప్పుడైతే చేస్తామో ప్రకృతి అంతకుముందు మనకి మతాల గురించి ఏదైతే చెప్పారో మనకు కొన్ని ఛాన్సెస్ ఇస్తుంది. ఓకే. ఈ జన్మలో కాపోతే నెక్స్ట్ జన్మ ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి ఏమవుతాంది అది ఇంకా ఇంటెన్సిఫై అయిపోతాంది. ఇంకా ఎక్కువైపోతాంది ఆ ద్వేషం అనేది. ఇంక వీళ్ళతో లాభం లేదులే. ఈ బార్బేరిక్ బిహేవియర్ ఈ జంతువుల్లాగా, మృగాల్లాగా ఉన్నారు వీళ్ళు. సో, ఆ మృగాల్లోకే తోసేద్దాము. ఎందుకంటే, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మృగాలతో కనెక్ట్ అవుతాంది మనకి. అంత దరిద్రంగా తయారవుతున్నాం మనం. అంత దారుణమైన హింసాత్మకమైన చర్యలు చేయటానికి కూడా మనం వెనకాడట్లేదంటే, మనలో ఒక మృగం ఉంది. మృగాలు కూడా సిగ్గుతో తలదించుకునే అంత ఆ పరిస్థితిలో ఉన్నాడిప్పుడు మానవుడు. సో, నౌ యూ గో బ్యాక్ టు దట్ యానిమల్ కింగ్డమ్. ఎళ్లి ఆ అడవుల్లోనే, ఆ జంతువులతోనే ఉండు. ఎందుకంటే, నీ మృగము లోపల ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆ అడవుల్లోకే సూట్ అవుతుంది అని జస్ట్ గో బ్యాక్ అని పంపించేస్తుంది ప్రకృతి. కానీ ఒకరు గ్రహించి మారాలనుకుంటే, మరొకరు మాత్రం శాంతి చేసుకోవడానికి తిరస్కరిస్తూ నిరంతరం వేధిస్తూనే ఉంటే, ఇది చాలా మందికి వచ్చే క్వెషన్. ఎందుకంటే, ఒక ఫ్యామిలీస్‌లో ఎట్లా ఉంటుందంటే, మనం ఈ ఎగ్జాంపులు ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య తీసుకోవచ్చు. భార్యాభర్తలయ్యుండొచ్చు, అత్తా కోడళ్ళయ్యుండొచ్చు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల్లో ఇది చాలా మందికి వచ్చే క్వెషన్ అనమాట. సరే నేను సరిగ్గా ఉన్నాను. నేను మంచి ఫాలో అవుతున్నాను. దానికి ఒకళ్ళు సరిగ్గా ఉండి, ఒకళ్ళు మాత్రం అట్లాంటి బార్బేరిక్ బిహేవియర్ ఒక మృగంలాగా ప్రవర్తిస్తుంటే ఏం చెయ్యాలి? అన్న క్వెషన్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. ఆన్సర్ చెప్తున్నారు బాబా. ఒకరు మారాలనుకుంటున్నారు. ఇంకొకళ్ళు మాత్రం వేధిస్తూనే ఉంటున్నారు. ఇది చాలా తరచుగా జరుగుతుంది. అత్తగారు లేదా కోడలు వీరిలో ఎవరో ఒకరు నిజంగా శాంతిని కోరుకుంటారు. ఒకళ్ళు తక్కువగానే మంచిగా ఉంటారనమాట. కానీ మరొకరు మాత్రం ఆయుధాన్ని పడేయకుండా, సంధిని ప్రకటించకుండా ఉంటారు. ఇంకొకళ్ళు తగ్గరు. ఓకే. ఎంత మంచిది నా కోడలు అని అత్త తగ్గదు. అత్త చాలా మంచిదైన కుటుంబాల్లోనేమో కోడలు తగ్గదు. ఆ గయ్యాళితనం అట్లాగే ఉంటుందనమాట. ఆ పరిస్థితిలో ఏం చేయాలి? అంటే బేటా అదే ఖచ్చితంగా స్వేచ్ఛా సంకల్పం. మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఫ్రీ విల్. స్వేచ్ఛా సంకల్పం మనకుంది. అది పనిచేసే ప్రదేశము, ఆ ఏరియా ఏంటి అంటే దట్స్ వేర్ దట్ ఫ్రీ విల్ హెల్ప్స్. ఏమంటున్నారు ఉదాహరణకి కోడలు అన్నీ వదిలేసి వాటిని దాటి శాంతంగా జీవించాలని కోరుకుంటాంది అని అనుకుందాం. మా ఏమి వద్దు. మా అత్తగారు కోపిష్టే అయ్యుండొచ్చు గాక, ఆవిడ ఏదైనా అనుకోని నన్ను పొద్దున్నే లేసిన దగ్గర నుంచి తిట్లు తిట్టని దట్స్ ఓకే. అని కోడలు మాత్రం శాంతిని కోరుకుంటోంది. ఆమె నిజంగా ఎలాంటి ద్వేషం కానీ, అవమానం కలిగి లేకుండా వాటిని దాటి వెళ్ళిపోయింది. ఆమె ప్రాధాన్యత ఏమిటి ఆ కోడలికి అంటే ఆనందము, ప్రశాంతత, శాంతి, ముఖ్యంగా తన గురువు లేదా పేదవారికి సేవ చేయడం లేదా ఒక మంచి మనిషిగా ఉండటం అయితే ఆమె కర్మ సంబంధిత పరిణామాల నుంచి కర్మ భారం నుంచి విముక్తి పొందుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. ఇప్పుడు ఇద్దరిలో అత్త మంచిదైనా, కోడలు మంచిదైనా అది కూడా ఏంటి మనస్ఫూర్తిగా పైకి ఎక్కడన్నా పార్టీల్లో కనిపించినప్పుడు ఆహా! నేను మా అత్తగారిని హగ్ చేసుకుంటాను రోజు అని ఆ డాంబిక ప్రదర్శనలు ఇవ్వటం కాదు. అలాంటి వాళ్ళని కాదు. నిజంగా మనసులో ఎటువంటి తనకి ఇట్స్ ఓకే. ఎలా ఉన్నా పర్లేదు. మా కోడలు ఎలా ఉన్నా పర్లేదని అత్తగారనుకున్నా, కోడలనుకున్న ఒక వ్యక్తి అనుకున్నా, వాళ్ళు నిజంగా లోపల ఆనందాన్నే కోరుతున్నారు. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారంటే, నేను నిత్యం నా గురువుకి పూజ చేసుకుంటాను. ఇప్పుడు సాయిబాబా పూజలోనే నేను గడుపుతాను అని అనుకోవటం. ధ్యాన స్థితిలోనే నేనుంటాను. లేదా పేదవారికి సేవ చేస్తాను. ఇటువంటి అదే ఇంపార్టెంట్ తనకి. ఇంక ఇంట్లో అత్త వేధిస్తోందా ఇవన్నీ కూడా తనకేం పట్టట్లేదు. తన మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ అదే ప్రశాంతంగా ఉండాలి. తనెప్పుడూ కూటస్థుడితో తన మనసెప్పుడు భగవంతుడి మీదే లయమై ఉన్న వారికి
వాళ్ళు ఆ కర్మ బంధంలో నుంచి బయటికి వచ్చేస్తారు. అది గుర్తుపెట్టుకుందాం. మనం ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సరే, ఆడవాళ్ళకి ఇంట్లో ఎవరి వల్లనైనా వేధింపులకు గురి అవుతుంటే, మనకి చేయవలసిందేంటంటే, చక్కగా మౌనంలో మన మనసు ఎప్పుడైతే ఆహ్, మా భగవంతుడి మీద కేంద్రీకరించి ఉంచి, మనం చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఈ చెవులకి ఏం వినిపించట్లేదు. ఐ జస్ట్ గివ్ ఎ డెఫ్ ఇయర్ టు వాటెవర్ హ్యాపెన్స్. తిట్టుకుంటున్నారా? తిట్టుకోండి. ఈ చెవులేంటి, ఈ లోపల ఉండే శక్తి ఎక్కడుంది అంటే, భగవంతుడి మీద ఉంది. బయటికి చెవులు ఓపెన్‌గా కనిపిస్తున్నాయి గానీ, నాకేం వినిపించట్లేదు. నా ఇంద్రియాలు ఏది కూడా అన్నీ కూడా భగవంతుడి మీదే ఉన్నాయి. నేను చేయాల్సిన సేవ మీదే నా మనసంతా లయమై ఉంది. ప్రశాంతంగా ఉంటాను నేను. వాటెవర్ హ్యాపెన్స్ అనుకున్న వాళ్ళని ప్రపంచంలో ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. నథింగ్. అలా ఉందాం మనం. అది హైయెస్ట్ స్టేట్ అంటే. పక్కనాళ్ళని తిట్టుకోవటం అందరూ చేయగలరు. కానీ క్షమతో ఉండటం, ప్రశాంతంగా ఉండటం ఈస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అదే మన లక్ష్యంగా పెట్టుకుందాం. అయితే ఆమె అత్త ముందుకు వెళ్ళి ముందు అంటే అక్కడ అలా ఉన్నవాళ్ళేంటంటే, ఆ కర్మ సంబంధిత పరిణామాల నుంచి, కర్మభారం నుండి విముక్తి పొందుతారు. ఆమె ఆత్మ ముందుకు వెళ్ళి ముందుకు సాగిపోతోంది. ఇంక షీ మూవ్స్ ఆన్ అనమాట. ఎవరైతే అట్లా ఉన్నారో. మూవ్స్ ఫార్వర్డ్. ఆధ్యాత్మికంగా సోల్ గ్రోత్ ఆ ఆహ్, ఉన్నతిగా ముందుకు వెళ్ళిపోతారు. గుర్తుంచుకో బేటా, ఒకవేళ నువ్వు ద్వేషాన్ని, కోపాన్ని, అసహనాన్ని, బాధను పట్టించుకోకుండా ఉంటే, నువ్వు ముందుకి సాగిపోయినట్టే. అంటే వీళ్ళందరూ మన మీద రాళ్ళేసే వాళ్ళుంటారు చుట్టుపక్కల. వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు ఎటువంటి అసహనానికి, బాధకి గురి అవ్వకుండా ఉన్నట్లయితే, ప్రశాంతంగా ఉన్నట్లయితే, ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టే నువ్వు. ఇంకెవరిని అడగక్కర్లా. ఎవరి దగ్గరికెళ్ళి నాకింక వీళ్ళతో పనయిపోయిందండి. ఈ కర్మ సంబంధం అయిపోయిందని ఎవరు అక్కర్లా. మనం ఎప్పుడైతే ఆ పరిస్థితిని, ఆ మనిషిని యాక్సెప్ట్ చేసి, నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతామో, అక్కడ కట్ చేసేసుకుంటున్నాం మనం కర్మబంధాన్ని. ప్రకృతి నిన్ను క్షమించింది. నీకు ఆశీర్వదించింది. మరియు నువ్వు ఆధ్యాత్మిక నిచ్చెనలో అంటే స్పిరిచ్యువల్ లాడర్ పైకి ఎక్కగలిగావు. కానీ మరొక వ్యక్తి మాత్రం తన కర్మ ఫలితాల్లోనే మరిగిపోతూ ఆధ్యాత్మిక మెట్టుల్లోనే కాదు, పరిణామ క్రమంలో కూడా కిందకి పడిపోతుంది. ఆ వ్యక్తికి కొన్ని అవకాశాలు ఇవ్వబడతాయి. కానీ అవన్నీ వదులుకొని ఏదైనా కారణంగా ద్వేషం, కోపం, కామం, క్రోధం, అలసత్వం, లోభం, అసూయ వంటి అంశాల కారణంగా వాటిని ఉపయోగించుకోకుండా ఉంటే ఆ వ్యక్తిని పరిణామ క్రమంలోనూ కిందకి పంపించబడతారు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు మంచిగా ఉన్నారు, శాంతిని కోరుకున్నారు, పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళిపోయారు సోల్ ఎవల్యూషన్‌లో. వేరాజ్ ద అదర్ పర్సన్ అది అత్త అయ్యుండొచ్చు, కోడలయ్యుండొచ్చు, ఆవిడ మాత్రం వదిలిపెట్టట్ల. ఆయుధాన్ని వదిలిపెట్టట్ల. నేను ఇలాగే ఉంటాను, కోపిష్ఠలాగే ఉంటాను, నిన్ను హింసించుకు తింటాను అనే భీష్మించుకు కూర్చున్న వాళ్ళు మాత్రం పరిణామ క్రమంలో వెనక్కి వెళ్ళిపోతారు. అదే అన్నమాట. మనకు సంబంధం లేదింక దాంతో. ఇంకా మనం కర్మలోకి దిగుతామా అంటే వాళ్ళతో ఇంక మనకు సంబంధం లేదు. వాళ్ళింక పరిణామ క్రమంలో ఇంకా తెలుసుకోకపోతే గనక జంతు జన్మల్లోకి వెళ్ళిపోతారు. నువ్వు ఒక మృగ ప్రవర్తనను వదలలేకపోతే ప్రకృతి చెబుతుంది. మళ్ళీ మృగంగా పుట్టి ఆ గుణాన్ని అనుభవించు అని ప్రకృతి చెప్తుంది. పునర్జన్మ అనేది కేవలం మానవునిగా లేదా అదే జాతిగా తిరిగి రావడం మాత్రమే కాదు. అది మన బలహీనతలను, సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం. అలాగే మన కర్మ ఫలితాలను అనుభవించే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. జన్మ తీసుకోవటం అంటే నేనిప్పుడు మనిషిని గాబట్టి నెక్స్ట్ కూడా మనిషిగా పుడతానని ఏం లేదు. నువ్వు ఏ బలహీనతనైతే నువ్వు అధిగమించలేకపోతున్నావో ఆ బలహీనతకి సంబంధించిన జన్మ సరే నువ్వెళ్ళి మృగంగా మారి ఆ గుణాన్ని అనుభవించు. నువ్వు అదే గదా కోరుకుంటానేదాన్ని అక్కడికే పంపించేస్తారనమాట. అలాగే మన కర్మ ఫలితం దాన్ని అనుభవించేలాగా ప్రకృతి చూస్తుంది. ఆ అవకాశాన్ని మనకు కల్పిస్తుందనమాట. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది మహిళలు తమ అత్తగారుల చేత్తో, భర్తల చేతో బాధపడుతున్నారు. అది తల్లిదండ్రులైనా, భార్య అయినా. ఎవరైనా ఇట్లా బాధలు పడుతూనే ఉన్నారు. మనం
నిత్యం నిత్యం పేపర్లో గాని ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. ఈ జీవితాన్ని ఆనందించాల్సింది పోయి ఒకరికొకరు కుట్రలు పన్ని, మోసగించి, కన్నీళ్లు తెప్పిచ్చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు ఒక కుటుంబీకులు. కానీ అసలు మీరు ఎవరిని బాధిస్తున్నారు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడొక అత్త ఎళ్లి కోడల్ని బాధించినా, కోడలు అత్తగారిని బాధించినా, మీరసలు ఎవరిని బాధిస్తున్నారనుకుంటున్నారు? అంటున్నారు. మీ సొంత బిడ్డను, మీ సొంత తల్లిదండ్రులను, గత జన్మల్లో మీకిష్టమైన వాళ్ళను. ఇప్పుడు ఎవరైతే అత్త అని వాళ్ళని ద్వేషిస్తూ, హింసిస్తోందో ఈ కోడలు, గత జన్మలో ఆ అత్తే ఆవిడకి తల్లి. సేమ్ థింగ్. అత్త ఎవరైతే కోడలని హింసిస్తోందో, ఈ కోడలే పూర్వజన్మలో తన కూతురు. ఆ కన్న పిల్లల్ని, కన్న తల్లిదండ్రులనే మీరు హింసించుకుంటున్నారు. మీకది తెలియట్లేదు అంటున్నారు. వదిన, మరదళ్ళుగా ఒకరి మీద ఒకళ్ళు కుట్రలు పన్ని ఇష్టాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు గత జన్మల్లో తోడబుట్టిన వాళ్ళు. అంటే ఇద్దరు కూడా సిబ్లింగ్స్, ఇద్దరు సిస్టర్స్ గత జన్మల్లో. ఈ జన్మలోనేమో తోటి కోడల్లాగాని, వదిన, మరదల్లాగా వచ్చి ఒకళ్ళనొకళ్ళు పీక్కుని తింటున్నారు. ఆత్మలోకానికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెప్తున్నారు బాబా ఇక్కడ ఊహించుకోండి. ఇది కేవలం ఈ భూమిపై తిరిగి పుట్టడం మాత్రమే కాదు. మనం మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళని ఫేస్ చేస్తాం అనుకుంటాం. కానీ అంతే కాదు. ఆత్మలోకానికి వెళ్ళిన తర్వాత అర్థమయ్యే భయంకరమైన నిజం. ఏంటది? మీరు ఎంతగా బాధ కలిగించారో తెలుసుకున్నప్పుడు కలిగే భయం, ఆ గిల్టీ, మానసిక బాధ ఎలా ఉంటుందో. ఇదంతా డ్రామా యేసేసాం. ఒకళ్ళనొకళ్ళు బానే హింసించుకున్నాము, తిట్టుకున్నాము, అన్ని శాపనార్థాలు పెట్టుకున్నాము, కొట్టారు. అన్నీ అయిపోయింది. చచ్చిపోయాము. ఆత్మతలాల్లోకి వెళ్ళిన తరువాత అప్పుడు ఆ డ్రామా అంతా చూసి ఎందుకంటే ఆత్మతలాల్లో ఇదంతా ఈ ద్వేషం అదంతా కాదు గదా! సినిమా అంతా చూపిస్తారు. ఏం చేశావు నువ్వెళ్లి అని. అది చూసినప్పుడు ఉంటది. మన సినిమా మనం చూసుకున్నప్పుడు ఉంటుంది. ఆ రీల్ తిరిగినప్పుడు ఎంత గిల్టీగా మీరు ఫీల్ అవుతారో మీరు చేసిన పనులకి ఒక్కసారి మీరు ఊహించుకోండి అంటున్నారు. మీరు ఎంత బాధ కలిగించారో ఆ భయంకరమైన నిజం. ఆహ్, అది మీరు తెలుసుకున్నప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ భూలోక జీవితాన్ని పునఃసమీక్షించుకుంటూ, మీరు ఎంతో ప్రేమించిన మనుషులకు మీరు కలిగించిన దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూస్తే, నమ్ము బేటా అదే నరకం అంటే. అంతే కదా! ఇప్పుడు సినిమాలో జస్ట్ ఇమాజిన్ ఒక టీవీ స్క్రీన్ మీద ఓ 'పుష్ప 2' రీల్ ఏస్తున్నారు. అందులో నేనే హీరో. ఆ హీరో వెళ్ళి ఆ కొడుకునే కొడుతున్నాడు. పట్టుకుని పీడిస్తున్నాడు. ఆ సినిమా నా కళ్ళ ముందు చూస్తున్నాను అంటే, అంటే నేను నా బిడ్డని కొట్టుకుంటున్నానా? నేను నా బిడ్డని ఇన్ని మాటలు, శాపనార్థాలు పెట్టానా? అని అది మనమే అని తెలిస్తే ఎంత దారుణమైన పరిస్థితి అది. ఒక్కసారి ఊహించుకోండి అంటున్నారు. అది అసలు అంతం లేని నరకం. ఎందుకంటే మేము ఆత్మలోకంలో కాలం అనే భావనను అనుభవించం. దేర్ ఈస్ నో టైమ్ ఆత్మలోకంలో. ఎందుక మీ భూమిపై అది కేవలం కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే అయ్యుండొచ్చు. అంటే మనం ఒక కొన్ని నిమిషాలే ఒక వ్యక్తిని బాగా తిట్టటం ఇవన్నీ చేసాం. ఆ ఎపిసోడ్‌లో ఏ ఏ సీన్ అయితే జరుగుతోందో ఆ కొట్టుకోవటం అనేది. కొన్ని నిమిషాలు అనుభవించాం. మీ భూమిపై అది నిమిషాలైతే అది ఆ కొన్ని నిమిషాలు ఆత్మలోకాల్లో 100 ఏళ్లుగా అనిపిస్తుంది. అంటే అంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మనం 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 నటించిన మన సినిమా మనం చూసుకుంటే అంత దారుణంగా ఉంటుంది. వి ఆర్ సచ్ ఎ బ్యాడ్ యాక్టర్స్ అన్నమాట. 100 ఏళ్ళు పశ్చాత్తాపంలో మునిగిపోవడం, అపరాధ భావంతో కుంగిపోవటం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసా నీకు? ఇట్స్ లైక్ అదేంటంటే ఒక పీడకల నిజం అవటం. ఒక నైట్‌మేర్ వచ్చేసింది ఇట్లాంటిది ఏది అంటే దాన్ని నిజంగా మనం అనుభవించటం లాంటిది అన్నమాట. ఆ క్షణాన్ని ఏది నేను ఒక కోడలిగా అత్తని అంటే పూర్వజన్మలో నా అమ్మని ఆ ఇంటి పనంతా చేపించి ఆవిడని వెట్టి చాకిరీ చేయించాను అన్న సీన్ నేను చూసినప్పుడు అది చూసినప్పుడు నాలో కలిగే ఆ గిల్ట్ ఫీలింగ్ నన్ను పిండేసినట్టుందే. ఆ ఫీలింగ్‌ని
ఫ్రీజర్లో గడ్డ కట్టి అది ఫ్రీజ్ చేస్తే ఆ క్షణాన్ని, అది దాన్ని 100 ఏళ్ళు నేను భరిస్తున్నాను చూడు, ఆ ఫీలింగ్ నేను 100 ఏళ్ళు నేను అలా ఫీల్ అవుతున్నానే. ఒక్కసారి అది ఆలోచించుకోండి. జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ ఫీల్స్. ఆ క్షణాన్ని మీరు ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసి మీరు అక్కడే ఉండిపోయారు ఆ ఫీలింగ్లో. అసలు ఎంత దారుణంగా ఉంటుందో చూసుకోండి. లివ్ ఇన్ దట్ మూమెంట్ ఫర్ ఎటర్నిటీ. అది నిరంతరం మిమ్మల్ని వెంటాడేలా ఉండిపోతుంది ఇంక అది మనతో. అందుకే మాకు భక్తి పేరుతో ద్వేషం లేదా కుటుంబ రాజకీయాలు ఇవి 2 ఒకటే. మతోన్మాదం అని చెప్పారు కదా! ఆ మతం పేరిట, భక్తి పేరిట, దేవుడి పేరిట చేసే ఈ ద్వేషం ఇవన్నీ ఎలాంటివో, ఈ కుటుంబ రాజకీయాలు ఏవైతే మీరు చేస్తున్నారో ఈ 2 ఒకటే. ఉన్మాదం. మనిషిలో ఉన్న ఉన్మాదం. మృగ ఈ లోపల ఒక మనలో ఉన్న మృగం నిద్ర లేచి ఇట్లాంటి పనులన్నీ చేపిస్తోంది మనతో. 2 వేరు కాదు. టెర్రరిస్టులు మతం పేరుతో మనుషుల్ని మారణ హోమం చేస్తున్నారే, వాళ్ళు మీరు వేరు కాదు. అత్తాకోడళ్ళ పేరుతో చేస్తున్నారే, ఆ టెర్రరిజం ఏంటో మీరు కూడా అంతే. మా దృష్టిలో అని అంటున్నారు బావ. అంటే ఈ జన్మలో మళ్ళీ నీ బలహీనతకు లొంగిపోవడం, నీ దుర్బలతకు కుంగిపోవడం, చివరకు ప్రకృతికి నిన్ను తీవ్రంగా శిక్షించడానికి దారితీసే పరిస్థితిని సృష్టించుకోవడం. ఇవన్నీ చెప్తున్నారు. అంటే మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ఆ బలహీనతకే లొంగిపోయాం. నేనేదైతే పోయిన జన్మలో హింసాత్మకంగా నా కుటుంబ సభ్యులతో ఉన్నానో, మళ్ళీ అదే బలహీనతకి నేను లొంగిపోయాను. అప్పుడేం జరుగుతుంది? చివరికి ప్రకృతి తీవ్రంగా శిక్షించడానికి దారితీసే పరిస్థితిని మనమే సృష్టించుకుంటున్నాం. బికాజ్ మనం ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడే ప్రయత్నం చేయట్లేదు. నేను నీకు లక్షల సార్లు చెప్పాను. ఒక వ్యక్తి యొక్క గుణం కేవలం అతని బలాల ఆధారంగా, అంటే నాలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఆధారంగా మాత్రమే కాకుండా, అతను తన బలహీనతలను ఎలా ఎదుర్కొంటాడో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్నో సార్లు చెప్పాను నేను నీకు. ఐ టోల్డ్ యూ దట్ మిలియన్ టైమ్స్. ఏమని? ఒక వ్యక్తి యొక్క గుణం తన స్ట్రెంగ్త్స్ కాదు. నేను చాలా మంచి చిత్రకారుడిని, నేను మంచి మ్యూజిక్ ప్లేయర్‌ని, నేను నాలో ఇన్ని మంచి గుణాలున్నాయి, స్కిల్స్ ఉన్నాయి అది కాదు. నువ్వు ఎంత సమర్థవంతంగా నీలో ఉన్న బలహీనతలను ఎదుర్కొంటావో, నీలో కోపం అనే ఒక బీజం ఉంది. దాన్ని నువ్వు ఎంత చక్కగా దాని నుండి పరిష్కరించుకుంటావో, అది మేం చూసేది అని చెప్తున్నారు. ప్రతి వ్యక్తికి అతని బలహీనతపై ఆధారపడి ప్రత్యేక పరీక్షలు ఎదురవుతాయి. మన బలహీనత మీదే ఎదురవుతాయి. అవి బకాసురత్వం, అంటే ఎక్కువగా తింటం. విపరీతంగా బకాసురుడిలాగా తింటం కానీ, కామం, క్రోధం, లోభం, అలసత్వం, అహంకారం, అసూయ, అధికార పిపాస లేదా స్వార్థపరమైన అధికారం కోరికల రూపంలో రావచ్చు. అది రాజకీయాల్లోనైనా, కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా, దాతృత్వంలోనైనా, స్నేహంలోనైనా, ఏ రంగంలోనైనా కావచ్చు. ప్రకృతి చూస్తుంది. నువ్వు నీ బలహీనతలను ఉన్న ఏరియాలో, ఆ ప్రదేశంలో ఎలా ప్రవర్తిస్తావు, ఎలా నటిస్తావు, ఎలా స్పందిస్తావు అనేది. మనలో ఎన్నో ఉంటాయి. మన బలహీనతలు చాలా ఉంటాయి. దాన్ని చక్కగా మనం షుగర్ కోటింగ్ చేసేసి, చక్కగా మాస్క్ చేసేసి, చక్కగా నవ్వుతూ ఉంటామే. లేదు, ఆ కోటింగ్ కొంచెం తీయండి నాన్న. తీసేసి నీలో ద్వేషం, అసూయ, ఈ లోపల ఏదో రాజకీయాలు నడుపుతున్నావే, ఆ కోటింగ్ తీసేసి ఒకసారి చూడు నీ బలహీనతల్ని ఎలా నువ్వు అధిగమిస్తావో. ఆ దాని మీదే మేము మీకు ఎక్కువ పరీక్షలు పెడుతూ ఉంటాము అని చెప్తున్నారు. స్ట్రెంగ్త్స్ అయితే ఒక చీమ లేదా దోమ కూడా బానే ఉంటుంది. మన స్ట్రెంగ్త్స్ మీద ఎవరు ఎగ్జామ్ పెట్టరు. నువ్వు ఎంత బాగా పాడతావని మనకు ఎగ్జామ్స్ ఏం పెట్టేయరు. ఆ నీ మన లోపల భయాలు, ఈ అసూయ, జుగుప్స, కోపం, ద్వేషం ఇవన్నీ ఉన్నాయే, అవి వాటిని అధిగమించడానికే పరీక్షలు పడుతూనే ఉంటాయి. స్ట్రెంగ్త్స్ మీద పెడితే ఈ చీమ, దోమ కూడా గెలుస్తాయి. అవి కూడా బానే పరీక్షలు పాస్ అవుతాయి అంటున్నారు. మరి నువ్వు మానవుడి కదా! నువ్వు ఎందుకు సాధించలేవు? స్ట్రెంగ్త్స్ మీద ఎగ్జామ్ పెడితే ఎవరైనా బానే సాధిస్తారు. నేను ముందు చెప్పినట్టు ఒక మనిషి బలహీనత ఆహారం అయితే గనక, కానీ అతనికి అధికారం లేదా కామం పట్ల ఆసక్తి లేకపోతే, ప్రకృతి అతన్ని
అతని ఆహారం పట్ల ప్రవర్తనను బట్టి పరీక్షిస్తుంది. అంటే ఒక మనిషికి కామం లేదు, తనకేంటి ఆహ్, అధికారం మీద ఇది లేదు. పవర్ సంపాదించాలి అట్లా ఏం లేదు. కానీ ఆహారం మీద విపరీతమైన పిచ్చి. పిచ్చి తిండి తింటాం. తిండిపోతనమాట. అలాంటి వాళ్ళకి పరీక్ష దేని మీద పడుతుంది? ఆ తిండి పోతుతనం మీదే పరీక్ష అనేది పడుతుంది. ప్రకృతి అతన్ని ఆహారం పట్ల తన ప్రవర్తన పరీక్షిస్తుందనమాట. మళ్ళీ ఆహార పదార్థాలు పెడితే వీడు విల్ పవర్‌తో వెనక్కి తగ్గుతాడా? లేకపోతే ఇంకా తిండిబోతులాగానే ఉంటాడా? అని ప్రకృతి మనకు ఆ పరీక్షలు పెడుతూ ఉంటుంది. కామ వికారాన్ని బట్టి కాదు. ఎందుకంటే తన కామం లేదు. అది ఏదో జన్మలో జయించాడు తను. ఒక వ్యక్తిని చూసినా సరే ఆ కామ వాంఛ తనకి రాదు పరాయి వ్యక్తులను చూస్తే. సో, దాని మీద పరీక్ష ఉండదనమాట తనకి. ఎందుకంటే ఆ విషయంలో అతనికి పెద్దగా బలహీనత లేదు కాబట్టి. అతనికి క్లియోపాత్ర ఎటువంటి ఆకర్షణ కలిగించకపోవచ్చు. కానీ అతను ఇతరుల ఆకలిని పట్టించుకోకుండా తిండిపోతుగా ఉండిపోతాడు. ఇతరుల ఆకలితో బాధపడుతున్నా పట్టించుకోడు. అది తన వీక్‌నెస్ అన్నమాట. తిండిని చూస్తే ఆగలేడు. అలాంటి వాడి ముందు క్లియోపాత్ర గాని, ఒక మంచి సెలబ్రిటీ ఆవిడని మనిషిని పెట్టినా సరే కామవాంఛ ఏం రాదు. ఎందుకంటే తనలో లేదది. ఆ వీక్‌నెస్ లేదు. ప్రకృతి పరీక్షించదలిచిందేంటంటే, ఎవరైనా మరింత ఆకలితో లేదా పస్తులుండి బాధపడుతున్నప్పుడు, అతనికి ఆ వ్యక్తిని పోషించే అవకాశం ఉన్నప్పుడు, కానీ అదే సమయంలో తన కడుపుని నింపుకునే అవకాశం కూడా ఉన్నప్పుడు, అతను ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి అని. అది అక్కడ టెస్ట్ జరిగేదనమాట. తనకి ఆకలేస్తాంది. ఎదురుగా ఫుడ్డుంది. కానీ తనకంటే ఇంకా ఆకలిగా ఉన్న వాళ్ళు ఎప్పటినుంచో 2, 3 రోజుల నుంచి భోజనం లేని వాళ్ళని ఎదురుగా పెట్టి, ఇప్పుడు నువ్వు తింటావా? వాళ్ళకి పెడతావా? అది పరీక్ష అనమాట. అతను ఎట్లా ప్రవర్తిస్తాడో చూడాలి. కాబట్టి నా బిడ్డ నీ బలహీనతలపై పనిచేయి. ఇదే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రకృతిచే ఇవ్వబడిన ఒక రహస్య మంత్రము. పవన్ వాక్యము. ఇట్స్ నేచర్స్ పాస్‌వర్డ్ అండ్ ద మంత్ర. ఏంటంటే నీ బలహీనతల మీద పని చెయ్యి. అదే చెప్తున్నారిక్కడ బాబా మనకి ప్రకృతి రహస్యాలన్నీ రివీల్ చేస్తున్నారు. మనం ఎంత తొందరగా ఈ కర్మబంధాల్లో నుంచి బయటపడగలమో ప్రతిదీ మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు బాబా. దయచేసి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ఇక్కడ మనకి రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే, గుర్తుంచుకో నువ్వు ఓ మనిషిపై కక్షను, సమస్యను, ద్వేషాన్ని లేదా కోపాన్ని గట్టిగా పట్టుకునుండకపోతే, నువ్వు ముందుకు సాగిపోయినట్టే. ప్రకృతి నిన్ను క్షమించింది. నిన్ను ఆశీర్వదించింది. నువ్వు ఆధ్యాత్మిక మెట్టుల్లో పైకి ఎదిగావు. కానీ మరొక వ్యక్తి మాత్రం తన కర్మ ఫలితాలలోనే మరిగిపోతూ ఆధ్యాత్మిక మెట్టుల్లోనే కాదు, పరిణామ క్రమంలో కూడా కిందకి పడిపోతాడు. అది చెప్తున్నారక్కడ. మనం ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సరే. అంతలో అకస్మాత్తుగా ఒకటి జరిగింది. మళ్ళీ కొత్తది ఏంటో చేస్తున్నారు బాబా. రుద్ర చాలా కాలంగా ఎదురు చూసినా, ఎంతో ఆసక్తిగా కోరుకున్న తన భౌతిక శరీరాన్ని వదిలినప్పటి నుంచి ప్రార్థిస్తున్న ఒక అద్భుత ఘట్టం. రుద్రకేదో జరగబోతోంది. నిజంగా చెప్పాలంటే తన జీవితంలోనూ, తన ఆత్మ రూపంలోనూ నెమరువేసే ప్రేమ, తన బిడ్డ నుంచి వచ్చే ఆ తీయని పిలుపు, ఆ తీయని జ్ఞాపకాల ప్రభావం అతన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. బాబా చిరునవ్వు చిందించారు. ఆ నవ్వులో స్వర్గాలు, విశ్వాలు అన్నీ కలిసి మూర్తీభవించిన ఒక అద్భుత దృశ్యం అది బాబా నవ్వుతున్నారంటే. కదా! ఇది జరుగుతుందని నేను చెప్పినట్టే జరిగింది. నీ తోటివారికే కాదు, నీకు కూడా తెలియని ఒక నిజం నెరవేరింది. నీ బిడ్డ నిన్ను పిలుస్తున్నాడు. అవును. ఈ బంధం భౌతికంగా కాకపోయినా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనుసంధానం ఏర్పడింది. కానీ ఇది మరింత నిజమైనది. నువ్వే ఇప్పుడది గ్రహించగలవు. వెళ్ళు బేటా, ఆ పిలుపుని ఫాలో అవ్వు, అనుసరించు.
ఆ బంధానికి నీ హృదయాన్ని తెరువు. నేను నీకు కొంత గోప్యత ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నీకు కొంచెం ప్రైవసీ ఇస్తాను. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఫాలో అవ్వు అంటున్నారు. నాకు మీ నుండి ఎలాంటి గోప్యత అవసరం లేదు బావా. అవును బేటా నాకు తెలుసు. కానీ ఒక వృద్ధుడిపై కనీసం కనికరం చూపరా. నాకు కొంత ఏకాంతం కావాలి అంటున్నారు బాబా. బాబా, మీరు ఒంటరిగా మారడం ప్రారంభిస్తే భూమిపై మరియు ఆత్మలోకంలో ఉన్న లక్షలాది ఆత్మలు చాలా సంక్షోభంలో పడిపోతారు బాబా. నీ ఇంగ్లీషు నన్ను నవ్విస్తోంది. కానీ నీ వంట చాతుర్యం మాత్రం నన్ను భయపెడుతుంది. అయినా నువ్వు నా వాడివిరా. అదే ముఖ్యం. పో, ఆ ఆకర్షణ దానిని అనుసరించు. పో బేటా అన్నాడు బావ. ఇక్కడ మీకేమర్థమవుతోంది అంటే, రుద్ర ఇప్పుడు చనిపోయి ఆత్మలోకంలో ఉన్నాడు. ఉన్న దగ్గర నుంచి తన మనసులో నా పిల్లలు నన్ను తలుచుకోవట్లేదు. నా పిల్లలు నన్నెప్పుడు పిలుస్తారు? ఇప్పటివరకు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికెళ్ళాడు. ఆహ్, కైస్ కానీ, హితేష్ కానీ ఇలాగా వా ఆ ఫ్యామిలీస్ వాటి చుట్టూ తిరుగుతున్నాడు గానీ, మనసులో రుద్ర కోరుకుంటున్నాడు. నా పిల్లలు నన్ను తలుచుకోవట్లేదు అని. అది తను తలుచుకుని ఉండగా ఇప్పుడు అంటున్నారు, బాబా నువ్వేదైతే కోరుకుంటున్నావో అదిగో వినిపించింది చూడు అని. అంటే తన బిడ్డ, తన కొడుకు తనని మనసులో తలుచుకుంటున్నట్టున్నాడు. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తోంది చాలా ఇంకా తను ఇంక ఆహ్, తట్టుకోలేకపోతున్నాడనమాట. అంత తన్మయత్వంలో ఉన్నాడు. సరే ఎళ్ళు ఆ వాయిస్‌ని ఫాలో అవ్వు. నీ బిడ్డనెళ్లి కలువు. నువ్వు ఇదే కదా ఎదురు చూస్తున్నావు అంటున్నారు. అక్కడ జరుగుతోంది సంభాషణ. నాకేం ప్రైవసీ అక్కడ నీకు కొంచెం ప్రైవసీ ఇస్తాను లేరా! నీ ఫ్యామిలీతో ఉండు అంటే, నాకేం అక్కర్లేదులే బాబా! నువ్వు లేపోతే ఎట్లా నా దగ్గరే ఉండు అంటున్నాడు. ఒరేయ్ నన్నొదిలేయరా బాబు అంటున్నారు బాబా. సో, తర్వాత ఏం జరుగుతోందో చూద్దాము. ఇక్కడ మనం ఈరోజు ఎపిసోడ్‌లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, ఒకవేళ వింటున్న వాళ్ళల్లో ఈ ఎపిసోడ్ అత్తామామలకి లేదా కోడళ్ళు ఐ మీన్ అత్తామామలు అండ్ కోడలు లేదా అల్లుడు ఆ రిలేషన్స్ మధ్య ఎక్కడైనా వివాదం ఉంది. మేము మాట్లాడుకోవట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి మా అత్తగారితో నేను మాట్లాడలేదు. మా కోడలితో నేను మాట్లాడలేదు. లేతే నా అల్లుడితో నాకు పడట్లేదు. నా వదిన, మరదళ్ళ మధ్య ఇదే కుటుంబ సభ్యుల మధ్యలో ఏదన్నా ఉంటే గనక దయచేసి జస్ట్ మేక్ ఎ ఫోన్ కాల్. ఒక చిన్న మెసేజ్ కానీ వాట్సాప్‌లో పంపించి ఎలా ఉన్నావు అని ఒక ఇనిషియేట్ చేయండి. ఆ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ డెవలప్ చేసుకుందాము. ఎక్కడైతే ఆగిపోయిందో దానిని ఇనిషియేట్ చేసి మనమే చేద్దాం. ఎందుకంటే ఇది మీ వరకు వచ్చింది అంటే బాబా ఆశీస్సులు మన మీద ఉన్నాయి. బాబా మనల్ని హెల్ప్ చేయటానికి, ఆత్మోన్నతికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవుదాము. జస్ట్ సెండ్ ఎ స్మాల్ మెసేజ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డిస్ప్యూట్. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే మీకు సమస్య ఉన్నట్లయితే ఒక మెసేజ్ కానీ, మాట్లాడటం కానీ, ఫోన్ తీసుకొని ముందు మాట్లాడి వాళ్ళని కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తే లెట్ ఇట్ బి. కళ్ళ వచ్చి జస్ట్ సే ఐ లవ్ యూ అంతే. ఆ ప్రేమకు మించినది ఏదీ లేదు. దాంతో మన లోపల పెట్టుకున్న బాధ, దుఃఖం అంతా కూడా మెల్ట్ అయిపోయి కళ్ళ నీళ్ళతో బయటకొచ్చేస్తుంది. జస్ట్ ట్రై దట్. ఆ క్షమ అదంతా కూడా మనలో నుంచి రిలీజ్ అయ్యే వరకు ఈ కర్మ చక్రంలోనే ఇరుక్కొని అదే సిట్యుయేషన్స్‌ని మనం తెచ్చుకుంటాం. ఏదైనా చేసి ఉండని గాక, మిమ్మల్ని ఎంతైనా హింసించి ఉండని గాక, దయచేసి ఆ మనిషిని క్షమించి ఒక చిన్న మెసేజ్ ఎలా ఉన్నారని కానీ, ఒక ఫోన్ కాల్ కానీ చేయండి. ఇదే నాకు చెప్పాలనిపించింది ఈ ఎపిసోడ్‌లో. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోనూ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్ట్ కేసులేసుకోవటం ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో, ఏదేమైనప్పటికీ కూడా దయచేసి లెట్ అస్ బీ ఆహ్, ఇన్ దట్ లవ్ నెట్ ఆఫ్ బాబా. బాబా యొక్క ప్రేమ అమృత ఆ చరణాలు ఆయన మన మీద మన తల మీదే ఉన్నాయి బాబా చేతులు. ఆయన పాదాల దగ్గరే మన తల ఉండాలి. సో
ఆయన చెప్పినట్టు విందాం. మన కోసమే చెప్తున్నారు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ఈ రుద్ర సంగతి ఏంటో చూద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.